నమస్తే, వెల్కమ్ టు ఎస్బిటివి వైరల్ పోస్ట్. నేను ఝాన్సీ రాణి. బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేశారా? అయితే జాగ్రత్త. ఎస్, సైబర్ మోసగాళ్లు రోజు రోజుకు కొత్త తరహా మోసాలను కనిపెడుతున్నారు. సెకండ్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. సామాన్య ప్రజలను ఎలాగైనా ట్రాప్ చేయటమే వాళ్ళ లక్ష్యం. అన్నీ తెలిసి కొందరు, తెలియక మరికొందరు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారు. ఇప్పుడు పోలీసులు కొత్త తరహా మోసం గురించి ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నారు. దీనిని జంప్డ్ డిపాజిట్ స్కామ్గా చెబుతున్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఇలాంటి మోసాలపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఈ స్కామ్లో మోసగాడు మొదట యూపీఐ ద్వారా కొంత డబ్బును, సపోజ్ 5,000 వరకు తాను టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్కు పంపుతాడు. ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బు క్రెడిట్ అయిన వెంటనే దానికి సంబంధించిన SMS కూడా మొబైల్ నంబర్కు వస్తుంది. సాధారణంగా ఇలాంటి మెసేజ్లు వచ్చిన వెంటనే ప్రజలు తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు. ఇలా చేసిన వెంటనే ఆ ఖాతాలో ఉన్న డబ్బు మాయమైపోతుంది. అంటే సైబర్ నేరగాళ్లు వెంట్రుక వేసి కొండను లాగుతారు. దాదాపుగా సక్సెస్ అవుతారు. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ఎలా పోతాయనే కదా మీ ప్రశ్న. సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఖాతాకు కొంత డబ్బు పంపటంతో పాటు అతని ఖాతా నుంచి డబ్బు విత్డ్రా రిక్వెస్ట్ కూడా పంపుతారు. ఈ విషయం బాధితుడికి తెలియదు. బాధితుడు తన ఖాతా బ్యాలెన్స్ను చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే డబ్బు విత్డ్రా చేయాలన్న మోసగాళ్ల రిక్వెస్ట్ ఆమోదం లభిస్తుంది. ఎస్, అప్పుడు సైబర్ కేటుగాళ్లు ఆ వ్యక్తికి పంపిన డబ్బుకు అనేక రెట్లు మొత్తాన్ని సులభంగా దోచుకుంటారు. తెలియని నంబర్ నుంచి డబ్బు క్రెడిట్ అయినట్లు వచ్చే SMSల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి నోటిఫికేషన్లకు వచ్చిన వెంటనే తమ ఖాతాలో యూపీఐ పిన్ ఎంటర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. నేరానికి అడ్డుకట్ట వేసే పరిష్కారాలు, అనుమానాస్పద నోటిఫికేషన్ లేదా SMS వచ్చినట్లు ప్రజలు గుర్తిస్తే ప్రజలు కనీసం 15 నిమిషాల వరకు యూపీఐ వాడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేస్తే డబ్బు విత్డ్రా కోసం సైబర్ కేటుగాళ్లు పంపిన రిక్వెస్ట్ కాల పరిమితి ముగుస్తుంది. మీరు తక్షణం యూపీఐ వాడాల్సి వస్తే మొదటిసారి తప్పుడు యూపీఐ పిన్ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే సైబర్ కేటుగాళ్ల విత్డ్రా రిక్వెస్ట్ రద్దవుతుంది. అప్పుడు మీరు సరైన పిన్ ఎంటర్ చేసి మీ లావాదేవీలు కొనసాగించవచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఈ స్కామ్పై అనేక ఫిర్యాదులు కూడా అందుతున్నాయని పోలీసులు అధికారులకు తెలిపారు. ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగిన, మోసపోయిన వ్యక్తి సంఘటన జరిగిన అరగంటలోపే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో, బ్యాంక్లో ఫిర్యాదు చేయాలి. తొలి అరగంటలో ఫిర్యాదు వల్ల కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు పెరుగుతాయని పోలీసులు వెల్లడించారు. ఎస్బిటివి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి, షేర్ కొట్టి, పక్కన గంట బెల్ నొక్కండి. ఇక మేము ఏ వీడియోలు పెట్టినా ఎమ్మడే మీ ఫోన్ నోటిఫికేషన్స్ వస్తాయి అన్నట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్బిటివి, లైక్ అండ్ షేర్.